పోరాటం, నిత్య చైతన్య ప్రజా పోరాటాల నిలయం. తెలంగాణలో 1940లో జరిగిన ప్రజా ఉద్యమం భారతదేశంలో ఒక కీలక ఘట్టం. అలాంటి తెలంగాణ సాయుధ పోరాటం అందరి దృష్టిని ఆకర్షించింది. కారణం సామాన్యులే. ఆయుధం పట్టి పాలక వర్గాలపై యుద్ధం చేసిన వైనమది. సామాన్యులే శివంగులై పోరాటం చేసిన పరిస్థితి అది. అంతటి పోరాటంలో చాకలి ఐలమ్మ ఒక అగ్ని కణిక. ఉద్యమానికి ఆమె పోరాటం ఒక కేంద్ర స్థానం. సామాన్య కుటుంబం, అతి సాధారణ మహిళ, కానీ అసమాన పోరాటం ఆమెది. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలోనే ఐలమ్మది ఒక కీలక అధ్యాయం. ఒకనాటి నిజాం సంస్థానంలో నేటి తెలంగాణ ఒక భాగం. నైజాం దొరపాలెంలో భూస్వాములు పెద్దందారులు గ్రామాలపై అధికారం చెలాయించేవారు. ఆనాడు వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. దొరలు ప్రజలను వివిధ పనుల పేరుతో పీడించడమే కాక వారిని నిర్బంధించి వెట్టి చాకరీ చేయించుకునేవారు. చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి ఇలా వృత్తి కులాల వారిని అందరినీ వాళ్ళ ప్రజల బ్రతుకులతో దారుణంగా ఉండేది. ఇలా వృత్తి కులాల వారందరితో వాళ్ళ ప్రజల బ్రతుకులతో ఆడుకునేవారు. వారు వంతుల వారీగా పొద్దు పుడవక ముందే ప్రత్యక్షమై అన్ని పనులు చేసేవారు. సొంత అస్తిత్వం, ఆత్మగౌరవం గురించి మాట్లాడే ధైర్యం లేని స్థితి ఆనాటి సామాన్య జనంలోనిది. కాళ్ళ చెప్పులను చేతులతో పట్టుకుని వంగి వంగి నడవాల్సిన పరిస్థితి అక్కడిది. ఇక మహిళల పరిస్థితి వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. దొరలు, భూస్వాములు వాళ్ళ ఆగడాలకు అంతే లేదు. దాసీల వ్యవస్థ కూడా ఉండేది. వారి బాధ వర్ణనాతీతం. 1940 నాటి తెలంగాణ ఉద్యమం ఆనాటి దొరలు, రజాకారులు, పోలీస్ యాక్షన్, స్థానిక పోరాట యోధులు గురించి ఎప్పటికీ పల్లెలే కాదు, ఇక్కడ వాగులు, వంకలు, కొండలు, కోనలు, గొడవలు ఆనాటి పోరాట గాథలను వివరిస్తాయి. వాగుల వద్ద మైదానాల్లో, గుట్టల్లో, పొలాల్లో, అడవుల్లో అనేక చిన్న చిన్న ఆదివాసీలు వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు. రాజకీయ స్థిరత్వం ఏర్పడి అభివృద్ధి చెందేందుకు అనువైన ప్రాంతంగా మారింది ఈ తెలంగాణ ప్రాంతం. ఆ సమయంలోనే ఆంధ్ర నుంచి కొంతమంది రైతులు, గుజరాత్ నుంచి మార్వాడీలు, ఉత్తరప్రదేశ్ నుంచి ముస్లింలు, తమిళనాడు నుంచి బ్రాహ్మణులు ఇక్కడికి వచ్చి శక్తివంతమైన పెత్తందారీ తయారై జాగీర్ల వ్యవస్థను తెలంగాణలో సృష్టించారు. ఆ సమయంలోనే 1919 సెప్టెంబర్ 10వ తారీఖున ఓరుగంటి మల్లయ్య, సాయిల దంపతులకు ఐలమ్మ 4వ సంతానంగా జన్మించింది. వీరి కుల వృత్తి చాకలి. ఐలమ్మ జన్మించిన ఆ రోజు సద్దుల బతుకమ్మ పండుగ. అందుకే ఐలమ్మను సద్దుల బతుకమ్మ అని కూడా పిలుస్తారు. ఐలమ్మ చిన్నతనంలోనే పాలకుర్తికి చెందిన చిట్యాల నరసయ్యతో వివాహం జరిగింది. ఆ తర్వాత ఐలమ్మ దంపతులకు 5గురు కొడుకులు, 2 కుమార్తెలు పుట్టారు. వారిది పెద్ద కుటుంబమే అయినా దాంతో సమస్యలు కూడా అదే స్థాయిలో ఉండేవి. కులవృత్తి చేస్తూ ఆ రోజుల్లో దొర ఇళ్లలో వెట్టి చాకరీ చేయడం మామూలే. చాకలి కుటుంబాలకు దొరల ఇళ్లలో బట్టలు ఉతకాలి, ఇల్లు ఉడ్చాలి, ఇంకా గడియలు, ఇతర బరువులు మోయాలి. ఇదంతా వెట్టి చాకరీలో భాగమే. ఆనాడు నల్లగొండ వరంగల్ జిల్లాలోని రామచంద్రారెడ్డి ఒకడు. వెండూరు రామచంద్రారెడ్డి నరరూప రాక్షసుడు అని పేరు కూడా ఉండేది. అటువంటి సమీప గ్రామంలో ఐలమ్మ ఉంటున్న పాలకుర్తి ఇక్కడిదే. ఇక్కడ సామాన్యులు తలెత్తుకుని జీవితం సాగించడము అంటే దొరపెత్తనాన్ని సవాల్ చేయటమే. తెలంగాణలో స్వాతంత్రానికి పూర్వం 3 సంవత్సరాలుగా భూస్వాములు ఉన్నారు. వారు తమ ఉనికిని కాపాడుకునేందుకు పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పు చెందుతూనే వచ్చారు. 20వ శతాబ్దంలో ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైనప్పుడు కూడా వారి హుందాను, గత ప్రభావాన్ని అడ్డుపెట్టుకొని సామాజిక సాంస్కృతిక స్థాయిలో వారి ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించారు. అందుకే తెలంగాణలో స్వాతంత్ర సమర యోధుల కంటే వారి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి సాయుధ పోరాట యోధులు కృషి చేశారు. యాత్రలు నిర్వహించటం, మత సంబంధ విషయాలలో ముందుండటం, దొరలు వారి పెద్దతనాన్ని స్థిరం చేసుకున్నారు. తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి వారు అనుసరించిన హింసాత్మక అణచివేత పద్ధతులు తిరుగుబాటుకు ప్రధాన కారణాలయ్యాయి. గ్రామాల్లో తిరుగులేని పెద్దలను చెలాయిస్తూ తెలంగాణ గ్రామీణ సమాజాన్ని నియంత్రించే భూస్వామ్య వ్యవస్థగా వలసవాద పరిస్థితుల నుంచి, సామ్రాజ్యాన్ని సంస్కరణ నుంచి ఆవిర్భవించింది. ఒక గ్రామీణ పెద్దవారి వర్గాల సహాయ సహకారాలతో ఒక క్రమ పద్ధతిలో చేసిన ప్రయత్నాల ఫలితంగా ఈ వర్గం రూపుదిద్దుకుంది. మొదటగా భూస్వాములు తర్వాత స్థానాన్ని గ్రామంలోని అధికారులైనటువంటి
పటేల్, పట్వారీలు ఆక్రమించారు. పటేల్ సాధారణంగా ఏ కులానికైనా చెంది ఉండొచ్చు, కానీ పట్వారీ మాత్రం తప్పనిసరిగా సయోగి బ్రాహ్మణుడై ఉండాలి. పటేల్ పోలీస్ వ్యవస్థకు, పట్వారీ రెవెన్యూ వ్యవస్థకు ప్రతినిధులుగా ఉండేవారు. వీళ్ళు కూడా మంచి భవంతులలో నివసించేవారు. వీరికి ఉన్న అనేక మంది జీతగాలతో పాటు వెట్టి చాకరీ చేసే కార్మికులను కూడా నియమించుకునేవారు. వ్యవసాయం చేసి ఆర్థిక వెసులుబాటు పొందాలని అనుకుంది. దీంతో మల్లంపల్లికి చెందిన జయప్రదాదేవికి చిన్న 4 ఎకరాల పొలం, 35 ఎకరాల మెట్ట భూమిని తీసుకున్నారు. కొడుకులు పొలం పనుల్లో సహాయం చేసేవారు. సాధారణ మహిళ అయినా పోరాడి దొరగుండెలు అదిరేలా చేసింది. క్రమంగా ఐలమ్మ కుటుంబం పూర్తిగా ఉద్యమానికి అంకితమైంది. ఐలమ్మ కొడుకు భర్త విడుదలయ్యాక వారు కూడా సంఘ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనేవారు. దాంతో ఐలమ్మ కుమారులు భర్త కూడా కార్యకర్తల స్థాయి నుండి క్రమంగా కమాండర్లుగా ఎదిగారు. 20 గ్రామాలకు ఒక దళాన్ని ఏర్పాటు చేసేవారు. పాలకుర్తిలో భూస్వామి విద్యా వ్యతిరేక కార్యక్రమాలకు ఐలమ్మ ఇలా కేంద్రంగా మారింది. తన ఇంటిని కమ్యూనిస్టుల కార్యాలయంగా మార్చేసింది. ఉద్యమానికి అండగా నిలిచి వారి ఇంట్లో అనేక సమావేశాలు జరిగాయి. ఉద్యమ కేంద్రమైంది ఐలమ్మ ఇల్లు. పార్టీ ఏపటి చెప్పిన నిర్వర్తించింది. ఉన్న పార్టీ నాయకులకు అన్నం పెట్టేందుకు పడరాని పాటలు పడింది. సాహసం, ధైర్యం మన ఉద్యమంలో అగ్రభాగం నిలిపేలా చేసింది. అజ్ఞాతంలో ఉన్న నాయకులకు గంపల్లో అన్నం తీసుకెళ్తే పట్టుకుంటారని తెలిసి మూటల్లో కట్టుకుని వెళ్లేది మరోవైపు రామచంద్రారెడ్డి అతను జరిగిన అవమానంతో పాలపుట్టుపై అనేక సార్లు అతని గుండాలతో దాడి చేయించాడు. పోలీసులు ఇళ్లలోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా చేశాడు. సంఘం నాయకుల యొక్క ఇల్లు తగలబెట్టారు. దాంతో నన్ను కాల్చినా ఏమీ కాదని, నాకు 4 ఎకరాల భూమి, 5 కొడుకులు ఉన్నారు, కానీ నీకు ఒక్కడే కొడుకు, 1000 ఎకరాల భూమి ఉంది, అయినా ఇంకా ఇతరుల భూమి గుంజుకుంటున్నావు, ఎన్ని ఎకరాలు ఉన్నా నీ దాహం తీరగా అని నిలదీసింది. నన్ను చంపితే సంఘపు వాళ్ళు వస్తారు, తిరగబడతారు, భూముల్ని పంచుతారు అని ధైర్యంగా చెప్పింది ఐలమ్మ. హెచ్చరించిన ఐలమ్మ మాటలు నిజంగానే నిజమయ్యాయి. కొద్ది కాలంలోనే దొరాధికారం పోవటమే కాక అనంతరం దొర కొడుకు జగన్మోహన్ రెడ్డి దిక్కులేని చావు సచ్చాడు. ఆ తర్వాత దొర కూడా దిక్కులేని వాడుగానే సచ్చాడు. గడిలో గడ్డి మొలిచింది. నిజంగానే ఐలమ్మ ఈ తరానికి స్ఫూర్తి. తెలంగాణలో జరిగిన భూస్వామ్య వ్యతిరేక పోరుకు బాధ్యురాలు ఐలమ్మ. ఆమెపై అనేక పాటలు, గేయాలు వచ్చాయి. ఎవరి ఐలమ్మ ఉయ్యాలో, ఎక్కడి ఐలమ్మ ఉయ్యాలో, పాలకుర్తిలోన ఉయ్యాలో అని ఎప్పటికీ అక్కడి జనం ఐలమ్మ పాటలు పాడుతూనే ఉంటారు. ఐలమ్మకు పోరాటం ప్రపంచంలో నలుమూలలా విస్తరించింది. పోరాటంలో ఐలమ్మ విజయం సాధించడం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఐలమ్మ మహిళలో లోకానికి స్ఫూర్తి, విజయానికి ప్రతీక. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కార్మిక, కర్షక వారి సొంత చైతన్యంతో అన్యాయానికి వ్యతిరేకంగా సంఘటన చేసిన కృషి ఫలితం ఐలమ్మ పోరాటం. ఐలమ్మ మహిళా లోకానికి స్ఫూర్తి, విజయానికి ప్రతీక.